నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పలు శైవ క్షేత్రాలన్నీ శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున శివాలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నగరంలో గల గుడి వీధిలో వెలిసిన శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. అలాగే పిఎస్ఎన్ నగరపాలక సంస్థ వద్ద గల కొన్నా వీధిలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి రాగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బలగా హట్కో కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వైష్ణవ వీధిలో వెలిసిన శ్రీ శివరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. కలెక్టరేట్ దరిలో గల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా కోలాట కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏకాహం కార్యక్రమం భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భక్తులు శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో శివుని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటూ రాత్రి జాగారం చేస్తూ స్వామివారి స్మరణలో పునీతులవుతారు. మరుసటి రోజు సాయంత్రం ఆకాశంలో చుక్కను చూసి భోజనం చేస్తారు భక్తులు. ఇంతటి భక్తి శ్రద్ధలతో చేస్తున్న పూజల వెనుక ఆరోగ్యం కూడా దాగి ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నగరంలోని స్థానిక 80 ఫీట్ రోడ్లో గల ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో శుక్రవారం క్రెడై శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఎక్స్పోను ప్రారంభించారు. అనంతరం ఒకే వేదికపై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన తిలకించారు. భవన నిర్మాణదారులకు కావలసిన అన్ని సదుపాయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం పట్టణం నూతనంగా భవనాలను ఇళ్లను నిర్మించుకోవడానికి అనువైందని అన్నారు. ఈ ప్రాంతం జీవనానికి అనుకూలమని తెలిపారు. మే నెలలో కూడా సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కొన్ని అపోహలు ఉన్నాయని, వాస్తవంగా ఈ చట్టంతో చాలా ప్రయోజనాలున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని దేశంలో మన రాష్ట్రమే ముందుగా ఈ చట్టాన్ని శాసనసభలో ఆమోదించిందని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుందామని వివరించారు. ప్రతి కుటుంబం శ్రీకాకుళంలో ఒక ఇల్లు ఉండాలని అనుకుంటారు ఈ జిల్లా వాళ్ళు. మరి వాళ్ళ అవసరాలు తీరాలంటే వారి ఆలోచనకు తగ్గట్టు, వారి ఆర్థిక స్థితికి తగ్గట్టు కన్స్ట్రక్షన్స్ ఇక్కడ రావాలి. అందుకని ఇంతమంది బిల్డర్స్ ఈవేళ ఇక్కడ కనిపిస్తుంటే నాకే తెలియదు బిల్డర్స్ ఉన్నారా. అలాంటిది నేను సాధారణమైనటువంటి వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? ఇలాంటి ఒక రూఫ్ కిందకు ఇంతమంది వస్తే దీన్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు ఏ స్టాండర్డ్స్లో కడుతున్నారు, వాళ్ళు ఏ స్టాండర్డ్స్లో ఇస్తున్నారు, అవి ఏ ఖరీదుల్లో ఉన్నాయి, వారి స్థితి తగ్గట్టు ఎలాంటివి కాదు తీసుకోవాలి. ఒక రూఫ్లో తేలిపోతుంది కదా. నేను ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరికీ 3 రోజులు ఉంటుంది ఇది. మీరు ఒక్కసారి ఇది వచ్చి చూసి వెళ్ళండి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడండి. ఇక్కడ అనేక మంది ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, మీకు ఫైనాన్స్ చేయడానికి బ్యాంక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. జిల్లాలో ఉన్న బ్యాంకులు, ముఖ్యమైన బ్యాంకులు అన్ని ఇక్కడ ఉన్నాయి. హౌసింగ్కి లోన్స్ ఇవ్వడానికి చాలా ఆసక్తిగా ఉన్నాయి బ్యాంక్స్. ఇది నేషనల్ పాలసీలో భాగంగా దేశంలో అందరికీ ఇల్లు కల్పించాలన్నటువంటి దీంతో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది చూడాలి ఒకసారి అని మీకు కోరుతుంది. జిల్లా ప్రజలందరికీ ఈ వేదిక నుంచి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ చాలా చక్కని వేదిక ఏర్పాటు చేశారని, ఈ వేదిక భవన నిర్మాణదారులకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మనకి నదులు ఉన్నాయి, అందుకు నో ప్రాబ్లం వాటర్ అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకోసం ఒకసారి చూసేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే గుడ్ దాన్ని చూపించడానికి కమిషనర్ అంటున్నారు, మీరు కూడా ఉన్నారు. ఈవేళ చాలా మంది అనుకుంటారు డెవలప్మెంట్కి కావాల్సింది ఏంటంటే మీరు ఎంత ఇంపార్టెంట్, కస్టమర్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీసుకున్న చర్యలు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈవేళ మాస్టర్ ప్లాన్ విత్ ఇన్ 3 or 4 months అంటే ఎలక్షన్ అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం.
అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా మాస్టర్ ప్లాన్ షుడ్ బి సీన్ ప్రాపర్లీ అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ గుడ్ మాస్టర్ ప్లాన్ టు ది అర్బన్ ఏరియాస్ యు కెనాట్ డెవలప్. దట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్ అనేది కమిషనర్ అదేవిధంగా మీరు ఉన్నారు కాబట్టి ఇట్ షుడ్ సీ ప్రాపర్లీ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దట్ షుడ్ బి బ్యాలెన్స్ షుడ్ బి దేర్. ఏదో వెస్టర్న్ కంట్రీ చూసి అదిలిపోకూడదు, పూర్ కంట్రీ చూసి ఇట్లా వెళ్ళిపోకూడదు. మధ్యస్థ విధానం పాటించి హౌ కస్టమర్ విల్ బి ఇన్ అడ్వాంటేజ్ ఇన్ అట్ ద సేమ్ టైం హౌ బిజినెస్ మెన్ విల్ బి ఇన్ అడ్వాంటేజ్ హౌ యూ కెన్ డెవలప్ ది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్సారియా, సుడా అధికారి చల్లా ఓబులేష్, క్రెడై శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పి రమేష్ చక్రవర్తి, క్రెడై రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, వైకాపా నాయకులు కోనార్క్ శ్రీను, మామిడి శ్రీకాంత్, ఎంవి స్వరూప్, కార్యదర్శి అదీప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దొంగ సుధాకర్, ట్రెజరర్ సత్యారావు, కమిటీ సభ్యులు గంజి భీమారావు, పుట్నూరు భాస్కర్రావు, డోల బాల వంశీకృష్ణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బూర్జి మండలం పెద్దపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మండలంలో వివిధ గ్రామాల నుండి ప్రత్యక్ష ఎన్నికలలో గెలుపొందిన మహిళలకు, నామినేటెడ్ పదవుల్లో నియామకం పొందిన మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు సభాపతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని మాట్లాడుతూ రాజకీయ పదవుల్లోనూ, రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ, కార్యనిర్వాహక రంగాల ఉద్యోగాల్లోనూ అద్భుతంగా రాణిస్తూ తమదైన ప్రతిభను చూపిస్తున్న మహిళామణులు గొప్పతనాన్ని ఈ సందర్భంగా స్పీకర్ కొనియాడారు. నేల నుండి నింగి వరకు మహిళలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అంతరిక్ష రంగంలోనూ రాణిస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్నారని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మహిళలు ఉన్నత స్థాయిలో నిలదొక్కుకోవాలని స్పీకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నేని దీప, మండల పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర టిడ్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణనాయుడు, పిఎస్సిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మండల పార్టీ కన్వీనర్ ఇసాయి వెంకట్రావు, స్థానిక నాయకులు గోవిందరావు మాస్టర్, వైస్ ప్రెసిడెంట్ నాయుడు, బూర్జు మండల సర్పంచులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గుడివీధిలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు భక్తుల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకోజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలతో పాటు అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయగా పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎక్కడా ఎలాంటి తోపులాటలు జరగకుండా సాఫీగా భక్తులకు దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మునగవలస సుకన్య మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ ఉచిత దర్శనం లైన్లు, ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం అయింది. సో అధిక ఎండ తీవ్రత వలన విచ్చేసిన భక్తులందరికీ ఉచిత మంచినీళ్ళు అయితేమి, ఉచిత మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి, ఉచిత ప్రసాదం, ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమాలు కూడా దేవస్థానం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానాన్ని విద్యుత్ దీపాలంకరణతో అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. సో భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానం తరపు నుంచి మెడికల్ క్యాంప్ అయితేనేమి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారి ఆర్డర్ ప్రకారం సో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు పటిష్టంగా తీసుకున్నాం. ముందుసారి జరిగిన ఇన్సిడెంట్స్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా సో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ దేవాలయం బలరామ స్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి కూడా స్వామివారి తాలూకా అభిషేకాలు ప్రారంభమయ్యాయి. 4 గంటల నుంచి భక్తులు దర్శనంకి వస్తున్నారు. అదేవిధంగా మనకి మధ్యాహ్నం 12:45 దగ్గర స్వామివారికి మహాభోగం చెల్లించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి మహాహారతి ఉంటుంది. రాత్రి లింగోద్భవ సమయానికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన స్వామివారికి ఉంటుంది. వేకువజామున 3 గంటలు 3:30 సమయంలో సప్తవాహనములపై స్వామివారి తాలూకా ఉత్సవమూర్తులు తిరువీధి ఉత్సవం ఉంటుంది. ఈ విధంగా మనకు మహాశివరాత్రి సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి
సన్నిధిలో జరిగేటువంటి కైంకర్యాలు. ఈరోజు స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ శంకరి కృష్ణ సాధారణంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలు సులభతరం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఆ పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు సక్రమంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేందుకు వీలుగా సచివాలయ వ్యవస్థ ఉపకరిస్తుందని అన్నారు. ఒకప్పుడు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందాలంటే సుదూర ప్రాంతాల్లో గల మండల కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండేదని అన్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన నాటి నుండి ఏ రకమైన ప్రభుత్వ ధృవపత్రాలైనా గ్రామ పొలిమేర దాటకుండానే సచివాలయంలో లభ్యమవుతున్నాయని గుర్తు చేశారు. వీటిల్లో వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్తో పాటు పలు శాఖలకు అనుసంధానంగా సేవలందించేందుకు సిబ్బంది నియామకాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నేని దీప, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, స్థానిక ఎంపీటీసీలు, బూర్జు మండల సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గుడివీధిలో గల ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం మహాశివరాత్రి సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సీనియర్ వైద్యాధికారి పి జగదీష్ భక్తులకు పరీక్షించి వారి ఆరోగ్యానికి అవసరమైన సూచనలు తెలియజేశారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆయుష్ శాఖ కమిషనర్ ఎస్బి రాజేంద్ర కుమార్, లగింశెట్టి డాక్టర్ వై శేఖర్ రెడ్డి, ఆర్డీడీ ఆదేశానుసారం ఆయుష్ శాఖ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల శ్రీకాకుళం నేతృత్వంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఆలయ పాలక మండలి చైర్మన్ శంకరి కృష్ణ, కుంక్యాన మురళీధర్, కాంపౌండర్ జె చంద్రశేఖరరావు, యోగా గాయత్రి, పి మురళీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ప్రత్యేక తరగతుల పేరిట తెరిచిన స్కూల్లో వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు అందించాలని మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ప్రత్యేక తరగతుల పేరిట తెరిచిన స్కూల్లో వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు అందించాలని కమిషన్ సభ్యులు గుండు సీతారాం జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే శివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ కొన్ని స్కూళ్ళు యాజమాన్యాలు పెడచెవిన పెట్టి యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆధారాలతో తమ కమిషన్ దృష్టికి తీసుకురావడాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు సెలవులు పాటించాల్సిందేనని, ప్రత్యేక మినహాయింపులు ఉండబోవని తెలిపారు. తమ కమిషన్ డేగగలతో పర్యవేక్షణ జరుగుతుందని, అధికారులు అందించే నివేదిక ఆధారంగా ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దుతో పాటు చట్ట ప్రకారం చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నట్లు సీతారాం తెలిపారు. నగరంలోని స్థానిక కలెక్టరేట్ దరిలో గల గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం శివజ్యోతి భక్తజన బృందం ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఏకాహం కార్యక్రమంలో శివుని భక్తి గీతాలను నగరంలోని వివిధ భజన బృందాల ఆధ్వర్యంలో ఆలపించారు. ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో భక్తులు పరవశించిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాశివలింగాన్ని భక్తులు దర్శించుకుని అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొని ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఏకాహం భజన బృందం ఆలపిస్తున్న మహాశివుని భక్తి గీతాలను భక్తి శ్రద్ధలతో తిలకించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ శివజ్యోతి భక్త భజన బృందం ఆధ్వర్యాన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఏకాహం కార్యక్రమం నిర్వహించడంతో పాటు భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని భజన బృందం సభ్యులు భక్తులకు తెలిపారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం ధర్మవరం పంచాయతీ పెద్ద కొంగరం రుప్పపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మజ్జి మురళీమోహన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ప్రతి ఇంటి గోడపై హస్తం సింబల్ గల స్టిక్కర్ను అతికిస్తూ గ్రామస్తులతో మమేకమయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్కు అప్లై చేశానని, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఉంటుందని గ్రామస్తులకు వివరించారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వై పోలీస్, రంగారావు, తులసీరావు, అప్పారావు, గోవింద్, గొర్రెల తవిటినాయుడు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ ప్రగతి మహిళా సాధికారతపై ఆధారపడి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో బృందావన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సగానికి పైగా మహిళలు ఉన్నారని, దేశ భవిష్యత్ మహిళల చేతిలో ఉందని అన్నారు. ఆర్థిక స్వావలంబన అన్ని రంగాల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్కరూ పురుషులతో దీటుగా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో కూడా రాణిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో కూడా మంచి ప్రభుత్వం ఏర్పడాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మహిళల చేతుల్లోనే ఉందని, మహిళలు మరింత చైతన్యవంతులవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళలకు గాజులను పంపిణీ చేశారు. అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో శ్రీ సాంప్రదాయ సాహిత్య రంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాదాచార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెల ఒక రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ సాంప్రదాయ సాహిత్య రంగం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ ఆర్కే మీనా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. వైద్య సేవలో ముఖ్య పాత్ర నర్సులదేనని, నర్సుల సేవలు వెలకట్టలేనిదని ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ అన్నారు. నగరంలోనే స్థానిక బాపూజీ కళామందిర్లో శుక్రవారం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైద్య శాఖలో చేరిన రోగులకు వారి శారీరక అవసరాలను నిర్వర్తించడానికి, ఆరోగ్య పరిస్థితులకు తగిన చికిత్స చేయడానికి నర్సులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, కరోనా విపత్తు కాలంలో చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు. విశిష్ట అతిథి శ్రీకాకుళం ఎస్ఐ ముజ్జాడ ప్రవల్లిక మాట్లాడుతూ నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, ప్రతి ఏడాది మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. నగరంలో ప్రముఖ వైద్యురాలు బృందాన్ని, నర్సుల బృందాన్ని ప్రశంసా పత్రాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి వారి విశిష్ట సేవలను ముఖ్య అతిథులందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ వనజాక్షి, జెమ్స్ ఆసుపత్రి జ్యోత్స్న, డాక్టర్ స్వర్ణలత, నర్స్ చంద్రకళ, బి ప్రభావతి, పి ధనలక్ష్మి, బి విజయకుమారి, ఎంవి లక్ష్మీకాంతం, మహిళలు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు, లయన్స్ క్లబ్ అరసవెల్లి వ్యవస్థాపకులు హారికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఇంటింట కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తులు గాని, ఇండ్ల వద్ద పరిచయం లేని వ్యక్తులు గాని సంచరించిన వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనదారులు గుర్తించిన సమాచారం సేకరించుటకు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెల కోసం వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇటువంటి అరాచక శక్తులు సంచరించడంతో ఈ కార్డన్ సెర్చ్ ద్వారా వారి సమాచారాన్ని తెలుసుకోగలుగుతామని, అందువల్ల ప్రజలు పూర్తి సహకారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఎస్ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఇంటింటా తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పోలీసు బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో బూర్జు మండల కేంద్రంలోనే శివాలయం వద్ద ఎంపీడీఓ ఆఫీస్ దరి శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ ఎస్ మంగమ్మ రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులకు ఆయుర్వేద వైద్యం చాలా ఉపయోగకరమైనదని తెలిపారు. సుమారుగా 100 మందికి వైద్యాన్ని అందించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్జు ఎంపీడీఓ రవీంద్రబాబు, కంట్లాం సర్పంచ్ ఎస్ ఉదయ్ కుమార్, సహాయకులు ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది కూడా. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలం కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపును కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్స్ కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరమనే విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.